మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశ. 2026 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా ఈ నెల ఎలా ఉండబోతుంది? సో శివరాత్రి ఉంది, అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కర్కాటక రాశి అంటే జలరాశి. కర్కాటక రాశి డైరెక్ట్ రిలేటెడ్ టు చంద్రుడు. మంట ఏమో నరసింహస్వామి అంటారు, వాయు అంటే ఆంజనేయ స్వామి అంటారు, నీళ్లు జలరాశి, జలం అంటే శివయ్య అంటారు. బేసిక్గా కర్కాటక రాశి అంటే శివరాశినే. ఇంకా సో ఫస్ట్ వీళ్ళు శివరాత్రి రోజు మాత్రం జలాభిషేకం కంపల్సరీ చేయాలి. తర్వాత గ్రహస్థితికి వద్దాం. 7వ ఇంట్లో కుజుడు, పంచగ్రహ కూటమి 8వ ఇంట్లో. సో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్గా. 7వ ఇంట్లో కుజుడు అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. 8వ ఇంట్లో పంచగ్రహ కూటమి అంటే ఆలోచింపదగ్గ విషయం. ఇది ఎలా ఉంటుందంటే శాస్త్రాల్లో ఒకటి రాసి ఉంటుంది, మనం రియాలిటీలో ఇంకోటి ఉంటుంది. లగ్నంలో గురువు ఉందంటే అద్భుతం, జాతకం చాలా బాగుంటుంది, అదిరిపోతుంది అనుకుంటారు. శాస్త్రంలో రాసి ఉంటుంది లగ్నంలో గురువు ఉంటే జీవితాన్ని అసలు తిరుగులేదు అంటారు. కానీ జీవితంలో నిజంగా చూస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి, లగ్నంలో గురువు ఉంది కదా అండి, గురువుగారు చెప్పారు లగ్నంలో గురువు ఉంటే అసలు ఎవడు ఏమీ చేయలేడు, ఇక్కడ అసలు నేనే ఏం చేయలేకపోతున్నాను అంటారు. అంటే శాస్త్రాల్లో రాసింది ఒకటి ఉంటుంది, రియాలిటీ ఒకటి ఉంటుంది. మనుషులు చెప్పేది ఒకటి ఉంటుంది, కానీ నిజంగా జరిగేది ఒకటి ఉంటుంది కదా, అవునా కదా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉట్టి లగ్నమే కాదు, అన్నీ చూడాలి. లగ్నంలో ఉన్న గురువు కాపాడిన శని ఏడిపిస్తున్నాడేమో మీ జాతకంలో, గురువుని డామినేట్ చేస్తున్నాడేమో కదా, మనకు తెలీదు. బేసిక్గా గురువు పని ఏంటంటే చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళగా మార్చడం. శని ఏం చేస్తాడంటే మంచి వాళ్ళని పీడించడం, ఏడిపించడం. వాళ్ళని చెడ్డలుగా మారుతారా లేదా అని చెక్ చేస్తాడు శని. అందుకని చాలామంది శనికి భయపడతారు. మంచి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు, చెడ్డ వాళ్ళని టార్గెట్ చేయడాడు. మంచాలు, పద్ధతిగా ఉన్నవాళ్ళు, దేవుడిని నమ్ముతూ గుడికి వెళ్తూ సక్రమంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు శని, వాళ్ళని పీడిస్తారు. సో కర్కాటక రాశి వాళ్ళు బేసిక్గా మంచోళ్ళు, సౌమ్యం, సెన్సిటివ్. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాం మనము అంటే రాశి ఫలాలు ఎలా కనెక్ట్ అయితే చూద్దాం. 8వ ఇంట్లో పంచగ్రహ కూటమి అంటే ఎక్కడో పంచగ్రహ కూటమి మిమ్మల్ని శనిలాగా ఏడిపిద్దామని ప్లాన్ చేస్తున్నాయి. కానీ మిమ్మల్ని కాపాడే ఆంజనేయ స్వామి 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను కాపాడుతున్నాడు. 5 గ్రహాలు వేధిద్దామని ప్లాన్, ఒక్క గ్రహం కాపాడదామని ప్లాన్, 1 vs 5. అలాంటి సమయంలో మీరు ఏం చేయాలి? ఏ గొడవకి వెళ్ళకుండా మనము ఎలాంటి గొడవ చేస్తే బాగుంటుంది, మన గొడవ మనతో ఉంటే చాలా బెటర్. ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, సోషల్ టెక్స్ట్ బుక్ ఉంది, నేను ఆ టెక్స్ట్ బుక్తో గొడవ పడితే బాగుంటుంది, నన్ను పీడించుకుంటే బాగుంటుంది, నేను చదువుకుంటే బాగుంటుంది. సో వీళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకోవాల్సిన సమయం, పోరాటం జరుగుతుంది లోపల. నేను చదవను, మీ చదివి ఏం చేయాలి, నాకు ఇష్టం లేదు, ఏం చేయను. చదవాలి మీరు ఇప్పుడు, పోరాటం. ఆఫీస్లో పనిచేసేవాడు కూడా నేను పని చేయను అని చెప్తాడు, పరిస్థితి అలా ఏర్పడుతుంది, పని విపరీతంగా వచ్చి పడుతుంది, కానీ పని చేయాలి. బేసిక్గా కష్టపడే సమయం. ఇప్పుడు ఏం అప్లై చేస్తామో, ఏప్రిల్లో కదా వెళ్ళాలి మనం, కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఆ స్టెప్ తీసుకొని ఫామ్ ఫిల్ చేస్తే అప్పుడు ఎగ్జామ్ రాస్తాం, సో అప్పుడు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు అంతా అయోమయంగా ఉంటుంది. సో పాయింట్ ఏంటి, మనము చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కష్టపడరా నాయన, బద్దకించకు, టైం వచ్చినప్పుడు మనం ఫేస్ చేయలేకపోయాం.
ఇప్పుడు రేపు ఒక బలవంతుడిని ఎదుర్కోవాలంటే ఇవాళ జిమ్ జాయిన్ అవ్వాలి. ఒక సంవత్సరం పాటు బాగా కసరత్తు చేస్తే రేపు నేను రానా, ఆ బాహుబలి సినిమాలో బల్లాల దేవా ఉంటాడు కదా, వాడిని ఎదుర్కోగలను. అసలు ఏ జిమ్ చేయకుండా ఏమి తినకుండా ఒకరోజు ముందు నేను మొత్తం చేస్తానంటే కుదురుతుందా? ఒక రోజులో బాడీ వస్తుందా అడుగుతున్నా. ఒకటే రోజులో ప్రోటీన్స్ అన్ని తినేస్తా, ఒకటే రోజులో జిమ్ కొట్టేస్తా 24 గంటలు, కుదురుతుందా? రోజు అరగంట గంట చేస్తే ఒక సంవత్సరానికి ఒక బాడీ వస్తుంది కదా, అప్పుడే నా బల్లాల దేవుని ఎదుర్కొంటా. లేకపోతే ఎలా ఎదుర్కొంటానండి? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కష్టపడే సమయం. మై డియర్ కర్కాటక రాశి వాళ్ళు, కష్టపడే సమయం రానే వచ్చింది. మీరు ఇప్పుడు కష్టపడాలి. స్టూడెంట్స్ కష్టపడాలి, ఎంప్లాయీస్ కష్టపడాలి, వ్యాపారం చేసే వాళ్ళు కష్టపడాలి. వ్యాపారాలు పెట్టాలంటే మే జూన్ నెలలో ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాలి. ఏదైనా వ్యాపారం పెడదాం సక్సెస్ అవుదాం అనుకునే వాడు ఫస్ట్ రీసెర్చ్ చేస్తాడు. డైరెక్ట్గా ఎవ్వడు వ్యాపారం పెట్టాడు. ఈ వ్యాపారం కరెక్టా కాదా, నాకు రీసెర్చ్ చేసి నాకు సెట్ అవుతుందా లేదా, మొత్తం దాని గురించి రీసెర్చ్ చేసి కనుక్కొని ఎవడైతే వ్యాపారం పెడతాడో వాడే సక్సెస్ అవుతాడు. సో బేసిక్గా చెప్పేటంటే ఇప్పుడు కష్టపడే సమయం. ఆంజనేయ స్వామి కటాక్షంతో కష్టపడాలి. ఇప్పుడు వీళ్ళు మనకు 8th హౌస్ నుంచి డైరెక్ట్ దృష్టి 2వ ఇంట్లో ఉంది. 2వ ఇల్లు అంటే ఏంటి? మళ్ళీ ఆర్థికమైన మ్యాటర్. సో ఫైనాన్షియల్గా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. మీరు ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో మీరు ఫైనాన్షియల్గా మైనస్ అయినా కూడా ఇప్పుడు కష్టపడండి అంట. ఇప్పుడు మైనస్ అనేది మళ్ళీ రేపు ప్లస్ అవుతుంది. కొంతమంది సమస్యల నుంచి బయట కూడా పడతారు. ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకొని సమస్య నుంచి బయటపడతారు. సో సమస్య రావడం అనేది కంపల్సరీ. సో మీరు కష్టపడాలి. ఇప్పుడు బేసిక్గా మీకు హెల్త్ స్ట్రైక్ అవుతుంది, మీ జాబ్ స్ట్రైక్ అవుతుంది, మీ బిజినెస్ స్ట్రైక్ అవుతుంది, మీ విదేశీ యానం స్ట్రైక్ అవుతుంది. మీరు డబ్బు పెట్టి కొంచెం దాని నుంచి బయటకు వస్తారా, లేకపోతే సమస్యలో పడి డబ్బు పోగొట్టుకుంటారా, మీ చేతిలో ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి కటాక్షం తీసుకోండి. ఈ బేసిక్గా పంచగ్రహ కూటమి అనేది మీకు ఏమి కాకపోవచ్చు. యాజ్ యూజువల్గా జీవితం ఎలా ఉందో అలా ముందు కొనసాగించవచ్చు. కానీ మానసికంగా చాలా ఆందోళన జరుగుతుంది. మనం రోజు షాప్లోనే కూర్చుంటాము, రోజు స్టూడియోలోనే ఉంటాము, రోజు సాఫ్ట్వేర్ కంపెనీకి, డాక్టర్ అయితే హాస్పిటల్కి పోతాడు. కానీ మానసిక ఆందోళన విపరీతంగా ఒకటేసారి పెరుగుతుంది. ఈ గ్రహ కూటములు జరిగేటప్పుడు ఒకటేసారి విపరీతమైన ఆందోళన జరుగుతుంది. ఆందోళన వస్తుంది, మనిషి కింద మీద అయిపోతాడు. ఇది జరిగితే నా పరిస్థితి ఏంటి, అది జరిగితే నా పరిస్థితి ఏంటి, నన్ను జాబ్ నుంచి తీసేస్తారేమో, నిన్న రాత్రి బాగా తాగొచ్చాను, ఇవాళ పొద్దునేమో సర్జరీ ఉంది, దొరికిపోతానేమో. అర్జున్ రెడ్డి సినిమాలో చూస్తాం కదా, ఎలా ఏమవుతుంది ఆడికి. సో తప్పు చేస్తాడు ఈసారి మనిషి. రాత్రి తాగుతాడు, పొద్దున్న సర్జరీ ఉంటుంది, రాత్రి కింద పడిపోతాడు, పొద్దునేమో కంపెనీలో ప్రోడక్ట్ లాంచ్, అక్కడ వెళ్ళి నుంచోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈడేమో కింద పడున్నాడు, మోకాలు నొప్పి. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలి, కట్లు కట్టుకొని ఏవో పట్టీలు పెట్టుకొని ఏదో రకంగా ప్యాడింగ్ చేసి వెళ్ళాలి. కానీ ఇక్కడ లేవడానికి కూడా కుదరదు. ఇంజెక్షన్లు, పెయిన్ కిల్లర్లు, వెళ్ళాలి, కష్టపడాలి. నీకు లాంగ్ టర్మ్లో దెబ్బ తగులుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావనుకో అన్నీ అయిపోతాయి. ఒక్కరోజు కష్టం అంతే, నువ్వు ఒక్కరోజు తట్టుకోగలగాలి. కొందరికి ఫిజికల్ ప్లేన్లో జరుగుతుంది. మ్యాక్సిమం 99%కి మానసిక ఆందోళననే ఉంటుంది. సో ఇది బేసిక్గా కర్కాటకం అంటేనే ఎమోషనల్. సో ఎమోషనల్గా కింద మీద అయిపోతారు. చంద్రుడు బేసిక్గా ఆటాడుకుంటాడు వీళ్ళని. సో శివలింగానికి జలాభిషేకం శివరాత్రి రోజు కంపల్సరీ చేయాలి. వీళ్ళు ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందంటారు గురుగారు వీళ్ళకి? అలా ఆందోళన ఉంటుంది. 8,000 అంటే ఫ్యామిలీలో విపరీతంగా గొడవలు జరుగుతాయి. చేసేది మళ్ళీ వీడే, అరవడం, కొట్టడం, సామాన్లు విసిరేయడం, కింద మీద అయిపోతాడనమాట బేసిక్గా వీడు. మానసిక ఆందోళన ప్రతి రాశికి ఉంటుంది. జలాభిషేకం చేయాలి, నీళ్లు తాగాలి, ఫస్ట్ వాటర్ తాగాలి. వీడు నార్మల్గా వింటర్లో వాటర్ తాగరు.
కానీ వీడికి ఉన్న ఆందోళనకి వీడు ఫిబ్రవరి మాసంలో వాటర్ తాగాలి. యాక్చువల్గా ఏమీ జరగదు, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఈ ఆందోళన మొత్తం వీడితో ఆట ఆడుకుంటుంది. సో ఇది బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది. కేతువు ఫైనాన్షియల్గా దెబ్బ తీయకుండా మిమ్మల్ని కాపాడుతాడు, కానీ మిమ్మల్ని సమస్య గట్టెక్కించాలంటే కొంచెం డబ్బు అయితే ఖర్చు పెట్టాలి. మీరు కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఓకే? అది సో ఏ ప్రాబ్లం లేదండి. ఇదంతా బూటకం నేను చెప్పింది. మీ మొత్తం మీ మైండ్లో ఉంటుంది. సో మీ మైండ్ని కంట్రోల్ చేసుకోండి, మీకు అంతా బాగుంటుంది. ఓవరాల్గా 2026 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.